మేనిఫెస్టోలో పెట్టారు, అమలు చేయకపోతే మళ్ళీ మీరే అడుగుతారు కదా. నో మళ్ళీ మళ్ళీ మీకు ఒకటే భరత్ గారు, ఇప్పుడు వాళ్ళు ఇవ్వాలంటే ఎవరు వద్దంటారండి? ఇప్పుడు రిజర్వేషన్ 27% ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, మీరు 90% ఇవ్వండి మీ పార్టీ నుంచి. ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? ఓకే, ఎవరు వద్దంటున్నారు? బీసీ ముఖ్యమంత్రిని చెప్తే ఎవరు వద్దంటున్నారు? ఎవరు వద్దంటున్నారు? ఒక హోంశాఖ మంత్రి లేడు, ఒక అందరు బీసీలకు ఇవ్వండి. ఎందుకు ఇస్తలేరు? హోంశాఖ ఎందుకు ఇయ్యరు? ఇదేంది విద్యాశాఖ ఎందుకు ఇయ్యరు? ఇవన్నీ ఎందుకు మీ దగ్గర? ఇప్పుడు బీసీ దయచేసి మళ్ళా ఒకటి భరత్, మీరు ఈ ఒకవేళ చర్చలలో ఎవరైనా వింటూ ఉంటే, చైతన్యవంతమైన యువత, చైతన్యవంతమైన ప్రజలు ఈ కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు ఎండగట్టాలా, పసిగట్టాలా. ఎందుకంటే దయచేసి ఇప్పుడు ఎంత క్లియర్ గా చెప్తున్నారు, 8వ తారీఖు నాడు స్టే వస్తే మేము 27% అఫీషియల్గా ఇచ్చి తర్వాత పార్టీ పరంగా ఇచ్చుకుంటామంటారు. మీరు ఇంక 27 54% ఇచ్చుకోరు అఫీషియల్ గా. ఎవరద్దు అంటున్నారు? మేము ఏమంటున్నామంటే అక్కడ మీరు రాజ్యాంగంలో ఏ రకంగా వాళ్ళు ఇస్తే 42 మీరు కూడా ఇస్తారా పార్టీ పరంగా? పార్టీ పరంగా మేమైతే మొన్న నిర్ణయించుకున్నాము 50% ఎబో ఇవ్వాలని. 50% ఎబో మేము చెప్పమండి, ఇవన్నీ చేసి చూపిస్తాం. చూస్తలేరా ఈ ప్రపంచంలో? భరత్ ఇది ఒక్క మాట వినండి, 230 దేశాలల్లా ఒకటేసారి భారతదేశంలో పుట్టిన 140 కోట్ల మందికి ఒక రిలీఫ్ ఇచ్చినాం. ఈ ప్రపంచంలో ఏ దేశం చూపించండి 400 వస్తువుల మీద GST తగ్గించింది. సరే, ఇక అది వేరే టాపిక్. బట్ ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా లేదా? ఎంపీటీసీ, జెడ్పీటీసీ మీ సూటిగా చెప్పండి. 100% స్టే వస్తుంది. స్టే వస్తుంది 100%. ఎందుకంటే అది న్యాయస్థానం భారత రాజ్యాంగం ప్రకారం తప్ప కాంగ్రెస్ అనుకున్నట్టు పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం నడదు. ఇది భారత రాజ్యాంగం ప్రకారం ఉంటుంది దేశం. కాబట్టి అప్పుడు మళ్ళీ ఇప్పటికైనా ప్రజలు మోసం చేయకుండా ఏదైతే దేశంలో అన్ని రాష్ట్రాలు నొప్పించి నికాసైన సైంటిఫిక్ మొత్తం ప్రతి డాటా తీసుకొని భారత ప్రభుత్వం ఏ రకంగా 2029 అంటే అవన్నీ సెన్సెస్ ఇవన్నీ డాటా వచ్చిన తర్వాత 100% భారత ప్రభుత్వం 29 రాష్ట్రాల ప్రభుత్వాలను నొప్పించి, ప్రతిపక్షాలను నొప్పించి, ప్రజా సంఘాలను నొప్పించి నిజమైన న్యాయమైన ఎప్పటికీ తరగని చెరగని బీసీ రిజర్వేషన్ పెడతాం. అది నిలుస్తుంది, ఎప్పటికి ఉంటది. ఇప్పటి వరకు మాత్రం కాంగ్రెస్ మోసపూరిత రాజకీయాలు, ఈ దేశ విచ్ఛిన్నకర రాజకీయాలు చేయకుండా మీ పార్టీ బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దేశ విచ్ఛిన్నకర రాజకీయాలు ఎట్లా అవుతాయి? ఏమంటారంటే ఇప్పుడు సైంటిఫిక్ చేయకపోతే కష్టం అవుతాయి. ఇప్పుడు మా దగ్గరే ఉన్నది, ఆడ బీసీలే లేరు, బీసీ రిజర్వేషన్ ఇచ్చారు. ఆ విలేజ్ అంతా నా దగ్గర కూర్చున్నారు. ఎక్కడ తండానా? ఏదన్నా తాండాలనే చాలా చోట్ల అవగతవగలు. దీనివల్ల మళ్ళా ప్రజల మధ్యన ఒక అంతర్గత ఒక గొడవలు అవుతాయి. ఇప్పుడు ఒక ఊర్లో ఒకటే వాడ ఉన్నది, ఇప్పుడు ఒకటే వాడు ఉంటే దానికి వచ్చింది, 12 వాడలకు రాలేదు. అవి అంతర్గత. నేను ఏమంటున్నాను, దయచేసి వీళ్ళు రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి అనుభవం లేని అధికారులను పెట్టి అడ్డదిడ్డంగా అవకతవకలతోని వాళ్ళ రాజకీయ దురుద్దేశాలతోని ఈ రిజర్వేషన్ ప్రక్రియను చేపట్టారు. కాబట్టి ఇది ఇట్లాంటి వల్ల అంతర్గత ఒక క్లియర్ డాటా వచ్చిన తర్వాత అది 100%. ఇప్పుడు నీకు భారత కేంద్ర ప్రభుత్వం చేసిందంటే తెలంగాణకు ప్రత్యేకంగా, తమిళనాడుకు ప్రత్యేకంగా, కర్ణాటక ప్రత్యేకంగా ఉండదు మనకు. ఇది భారతదేశ సార్వభౌమాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ భారత రాజ్యాంగ నిర్మాతలు ఏదైతే భారత రాజ్యాంగాన్ని రాశారో ఆ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతినకుండా దాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. అదొక నరేంద్ర మోడీ గారికి సాధ్యమవుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాలల్లా ఈ ఏదైతే కులగణన అనేది లేదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం నరేంద్ర మోడీ గారి నాయకత్వం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు ఇవన్నీ సవరించి పర్ఫెక్ట్ చేసే వరకు ఆగల. అప్పటి వరకు ఏ హైకోర్టులో అయినా, ఏ కోర్టులో అయినా భారత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారమే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, దాని ప్రకారమే తీర్పులు ఇస్తారు. ప్రతి ఒక్కరికి తెలిసి కాంగ్రెస్ ఒక పన్నాగమైన రాజకీయం తెలంగాణ ప్రజలను మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి, వాళ్ళని ఈ రకంగా రాజకీయ ఉద్దేశాలతో ఇబ్బంది పెట్టడానికి ఈ చర్యలు చేస్తున్నది, ఇట్లాంటి ఆటలు ఆడుతున్నది. తెలంగాణ ప్రజలు మేల్కొనాలి. దయచేసి మేము ఎప్పటి వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందో, ఏదైతే రాజ్యాంగ సవరణ వచ్చే వరకు, అప్పటి వరకు బీసీలకు 42 కాదు కదా 50% ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, రామచంద్ర నాయక్ గారు. సో మొత్తం రెహానా ఒకటి ఇంకా ఎగ్జాక్ట్లీ 7 days 8 days ఉంది. 8వ తేదీ హైకోర్టు. పల్లెలు మొత్తం కూడా సందడి అయిపోయినాయి. ఆల్రెడీ ఎన్నికల వాతావరణం వచ్చేసింది. ఎవరేం చెప్పినా దావతులు చురు అయినాయి. కాకపోతే
ఇప్పటి నుంచే ఖర్చు పెట్టాలా, ఎందుకంటే 21వ తేదీ ఫస్ట్ ఫేజ్, 24వ తేదీ సెకండ్ ఫేజ్, ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ. సర్పంచ్ అయితే 31st, 4th, 8th దాకా మళ్ళబోయింది. సో ఇప్పటి నుంచే ఖర్చు పెట్టాలా వద్దా, రిజర్వేషన్స్ ఖరారండి. సో రిజర్వేషన్స్ ఖరారు అయిన తర్వాత నేను నిల్చోవాలా నువ్వు నిల్చోవాలా ఆల్రెడీ ఫిక్స్ అయిపోతుంది. ఇది వార్డు మెంబర్ అంటే ఆలోచించండి. మీకు వార్డు మెంబర్ అంటే కొన్ని చోట్లయితే 50, 60, 100 ఓట్లకు కూడా ఒక వార్డు మెంబర్ కంటెస్ట్ చేయొచ్చు. 100 ఓట్లకు కూడా వార్డు మెంబర్ ఉంటుంది. సో వార్డు మెంబర్ వాళ్ళు దావత్ ఇవ్వాలి, సర్పంచ్కి నిలబడేవాడు దావత్ ఇవ్వాలి, ఎంపీటీసీ నిలబడే వాళ్ళు ఇవ్వాలి, జెడ్పీటీసీ నిలబడే వాళ్ళు ఇవ్వాలి. రిజర్వేషన్స్ ఖరారై కూర్చున్నాయి. ఇంకా రిజర్వేషన్స్ ఖరారు అయిన తర్వాత నేను తెలిసిపోద్ది కదా, ఈ వార్డులో నేను నిల్చుంటా, ఈ ఊర్లో సర్పంచ్గా నేను నిల్చుంటా, నాకు సపోర్ట్ చేయండి, ఈ ఊర్లో ఈ ఎంపీటీసీ పరిధిలో నేను నిల్చుంటా, ఈ మండలంలో నేను జెడ్పీటీసీ నిల్చుంటా. ఇవన్నీ కూడా రెడీ అయినాయి. దసరా అంటేనే తెలంగాణలో దావత్ ఫుల్ మందు, మటను, చికెను అన్నీ ఉండదు. అంటే దసరా రోజు ఫుల్ అంత నాన్ వెజ్ కూడా నడుస్తుంది. మిగతా ఫెస్టివల్స్ లాగా నాన్ వెజ్ తినని ఫెస్టివల్ ఏం కాదు. సో అదే సమయంలో ఎలక్షన్స్ వచ్చాయి. ఎలక్షన్ వచ్చిన తర్వాత నిలబడాలనుకునే వాడందరికీ కూడా డెఫినెట్గా వాళ్ళ దగ్గర తీసుకుంటారు. దాంతోపాటు ఇంకా మిగతా పంచిపెట్టాలు ఉంటాయి. ఓన్లీ మందు పోస్తే సరిపోదు కదా ఎలక్షన్లో. ఇప్పుడు ఎలక్షన్ అంటే ఎట్లా తయారైందంటే ఓన్లీ మందే కాదు, ఇంకేదన్నా అడుగుతున్నారు. డబ్బులు ఇచ్చుడో, ఓటుకు కొనుగోలు చేసుడో, ఏదో విధంగా కొన్ని చోట్ల కుక్కర్లు ఇట్లా ఇటువంటివి కూడా ఇస్తున్నారు అభ్యర్థులు. సో ఇదంతా చేసి మళ్ళీ ఏంటంటే ఎలక్షన్ రోజు ఎలక్షన్కు 2-3 రోజుల ముందు ఇవ్వకపోతే లాభం లేదు. ముందెంత ఇచ్చినా సరే, నాకు రాకేష్ రెడ్డి చెప్పారు లాస్ట్ టైం ఏంటంటే, ఎన్నికలకు సంబంధించి దేవుడి దగ్గర మనం ఏం చేస్తాం, పూజా సామాగ్రి అంతా పెట్టి పూజ చేస్తాం. సో పూజా సామాగ్రి నువ్వు ఎంత డెవలప్మెంట్ చేసినా పూజా సామాగ్రి ఓటర్ దగ్గర పెట్టాల్సిందే. పూజా సామాగ్రి ఓటర్ సామాగ్రి పెట్టాల్సిందే. అంటే మందు కానీ లేకపోతే ఓటు. కాకపోతే దాని ఎక్స్క్లూజన్ ఉంటుందని చెప్పారు. ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు 1000 ఇస్తే ప్రతిపక్షం కూడా పాపం డబ్బులు లేవు కదా, 200 ఇచ్చినా చాలు. కానీ ఇచ్చుడు మాత్రం ఎంతో కొత్త ఇవ్వాలి. అవతలోడు 1000 ఇచ్చినప్పుడు 500 ఇవ్వాలి, క్షమిస్తాడు. ఎందుకంటే వీడి దగ్గర డబ్బులు లేవు, పాపం వీడు 500 ఇచ్చినా ఓకే. అంతేగాని నేను రూపాయి ఇవ్వ అంటే మాత్రం ఓటేయరు. అట్లా అయిపోయింది సిచ్యువేషన్. సో ఇప్పుడు ఏం పరిస్థితి ఏంటంటే, ఈటల రాజేందర్ నిన్న మనతో మాట్లాడుతూ స్టేట్మెంట్ ఇచ్చారు, బాగా వైరల్ అయింది. మళ్ళీ ఇప్పుడు హుజరాబాద్లో కూడా మాట్లాడారు. నేను బీజేపీ కార్యకర్తలకి చెప్తలేను, కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళకి కూడా చెప్తున్నా, అనవసరం ఖర్చు పెట్టకండి. ఆ 8వ తారీఖు స్టే వస్తుంది. స్టే వచ్చిందంటే మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరుగుతుందో తెలియదు అన్నారు. స్టే వస్తే ఎన్నిక ఇమీడియట్గా ఎందుకు జరగదో నేను చెప్తా. స్టే వస్తే కొద్దిమంది అంటారు స్టే వచ్చినా సరే ఎన్నిక జరుగుద్దని, ఎందుకు జరగదో నేను చెప్తా. ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ 69%కు పోయినాయి. 42% బీసీ, 17% ఎస్టీ, ఎస్టీ 10%, 17 ఎస్సీ. 42, 17, 59 ప్లస్ 10 ఎస్టీ, 69% పోయినాయి. 50% లిమిట్ దాటిపోయింది. లాస్ట్ టైం ఎన్నికలు కేసీఆర్ హయాంలో ఎంత శాతం జరిగాయి? 50% రిజర్వేషన్స్ మాత్రం ఉన్నాయి, మిగతా 50% జనరల్లో మళ్ళీ మహిళలకి 50% కేటాయించారు. అంటే బీసీ మహిళ, ఎస్సీ మహిళ, ఓసీ మహిళ ఇట్లా 50% రిజర్వేషన్స్, 50% జనరల్తో జరిగాయి. అప్పుడు ఏం చెప్పారు, కేసీఆర్ హయాంలో పంచాయతీ ఎన్నికలు 10 సంవత్సరాల పాటు సేమ్ రిజర్వేషన్స్ అందుబాటులో ఉంటాయని ఆ చట్టంలో పెట్టారు. 10%. అంటే పోయినసారి ఏదైతే పోయినసారి బీసీకి రిజర్వ్ అయితే ఈసారి బీసీకే, పోయినసారి ఎస్సీ మహిళకు రిజర్వ్ అయితే ఈసారి ఎస్సీ మహిళకే, పోయినసారి ఎస్టీ మహిళకు రిజర్వ్ అయితే ఈసారి ఎస్టీ మహిళకే కావాలి ఎలక్షన్. కానీ ఇప్పుడు ఏంది, వీళ్ళు 50% రిజర్వేషన్ 69% చేశారు కదా, బీసీలకు 42% ఇచ్చారు కదా, మళ్ళీ కొత్తగా రిజర్వేషన్ ఖరారు చేశారు. అందుకోసం పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ జీవో ఇచ్చేశారు.